చిత్తూరు జిల్లాలో ఆ నియోజకవర్గం ప్రధాన పార్టీలకు సంథింగ్ స్పెషల్. కంచుకోట్లో మళ్లీ పట్టు నిలబెట్టుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే గెలిచిన అభ్యర్థిని మార్చాలా వద్దా అనే డైలమాలో ఉంది వైసీపీ. సామాజిక సమీకరణాలతో వైసీపీ వ్యూహాత్మకంగా వెళ్తుంటే టీడీపీలో టికెట్ పోరు నడుస్తోంది. మదనపల్లె చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ సీటు పరిధిలో అత్యంత కీలకంగా మారింది. ముస్లిం బలిజ ఓటర్లు ఎక్కువగా ఉండే మదనపల్లె రాజంపేట ఎంపీ గెలుపులో కీలకంగా ఉంటుంది. అందుకే అన్ని పార్టీలు రాజంపేట ఎంపీ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ప్రకటిస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 1985, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మదనపల్లెలో ఆ పార్టీనే గెలిచింది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసి ఓడిపోయింది. అప్పటి నుంచి టీడీపీలో వర్గపోరు మొదలై కేడర్ గందరగోళంలో పడింది. దీంతో మదనపల్లెలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనుకున్న అధినేత చంద్రబాబు ఇప్పటికే నియోజకవర్గ నేతలతో పలుమార్లు సమీక్షించారు. ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంలోనూ మదనపల్లె నేతల మధ్య ఉన్న విభేదాలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గెలిచే అవకాశమున్న వారినే అభ్యర్థిగా ప్రకటిస్తామని అధినేత కుండ బద్దలు కొట్టారు. దొమ్మలపాటి రమేష్, రామ్దాస్ చౌదరి మదనపల్లె టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి అవకాశం ఇచ్చినా సమ్మతమేనని బయటికి చెబుతున్నా టికెట్ కోసం ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో మదనపల్లె టికెట్ ప్రకటన పెండింగ్ లో పెట్టిన చంద్రబాబు 2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించబోతున్నారు. మదనపల్లె వైసీపీ రాజకీయం పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ పెంచుతోంది. నెల రోజులుగా గుట్టుగా సాగుతున్న సర్వేల వ్యవహారం ఇప్పుడు బాహాటంగా వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ పునరాలోచనలో పడిందని సమాచారం. తిప్పారెడ్డికి పార్టీ పరంగా ప్రతికూలత లేకపోయినా మైనార్టీ అభ్యర్థిని దించాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉందని సమాచారం. రాజంపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 1 తప్పనిసరిగా ముస్లిం మైనారిటీకి ఇవ్వాలనుకుంటుంది వైసీపీ. రాయచోటి నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టినా చివరికి మదనపల్లె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పట్టణానికి చెందిన ట్రాన్స్పోర్ట్ వ్యాపారి నవాజ్ షరీఫ్ 2014 ఎన్నికలప్పటి నుంచి వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా సోదరుడిగా స్థానికులకు ఆయన సుపరిచితుడు. సోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ నవాజ్ పెద్దగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనలేదు. పెద్దారెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ఈసారి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు నవాజ్ షరీఫ్. మైనారిటీ నేతలు షమీం అస్లాం, బాబ్జాన్ కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. పార్టీ ఈ ముగ్గురిపై సర్వే చేయించినట్లు తెలిసింది. రెండు 2014 ఎన్నికల్లో డాక్టర్ తిప్పారెడ్డి బీజేపీ అభ్యర్థిపై 16,589 ఓట్ల మెజారిటీతో మదనపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం టీడీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో మైనారిటీ అభ్యర్థి అయితే ఈసారి గెలుపు ఈజీ అనే అంచనాతో ఉంది వైసీపీ. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి గెలిచేందుకు వైసీపీ శాసనసభ నియోజకవర్గాల్లో సమీకరణాలపై పక్కా వ్యూహంతో వ్యవహరిస్తుందనే ప్రచారం ఉంది. అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా అభ్యర్థులంతా ఖరారైనా మదనపల్లెపై మాత్రం వైసీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇక మదనపల్లెలో కాంగ్రెస్ అభ్యర్థిగా షాజహాన్, జనసేన నుంచి హజ్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు